సీఎం రేవంత్ రెడ్డితో తమకు విభేదాలు లేవన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. తాము ప్రతిరోజు పార్టీ గురించి మాట్లాడుకుంటామని స్పష్టం చేశారు. వారి మధ్య గ్యాప్ ఉన్నట్లొస్తున్న వార్తల్ని ఆయన తీవ్రంగా ఖండించారు. కొంతమంది కావాలని తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. దమ్ముంటే ఆడియోలు వీడియోలు బయట పెట్టాలని సవాల్ చేశారు. రోజు ఒకటే ప్రచారం. ముఖ్యమంత్రి గారు ఏదో పేపర్లో వచ్చింది, నా మీద నిఘా పెట్టారట. ఆడియోలు వీడియోలు పెట్టండి, బయట పెట్టండి. ఏంటి నా మీద వీడియోలు పెట్టండి, బయట పెట్టండి. ఆడియోలు వీడియోలు ఏంటి? ఏంటి దాదాగిరి, బ్లాక్మెయిల్ పాలిటిక్స్? భయపడతామేంటి? మేమేం తప్పు చేయనప్పుడు భయపడే అవసరం ఏముంది? పెట్టండి, ఏం వీడియోలని ఏం ఆడియోలను పెట్టండి, బయట పెట్టండి. ఫేస్ చేస్తాను నేను. ఫలానా చాటి ఫలానా ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ఇలాంటి చీప్ టాక్టిక్స్ ఉపయోగించి ఎవరినన్నా ఇమేజ్ డార్నిష్ చేస్తామంటే ప్రజలతో వచ్చిన ఇమేజ్ మాది, ప్రజలతో నిర్మితమైనటువంటి రాజకీయ నాయకత్వం మాది. దొంగచాటుపై ఫిర్యాదులు ఇచ్చే సంస్కారం కాంగ్రెస్ పార్టీ లేదు, కాంగ్రెస్ పార్టీ ఎంకరేజ్ కూడా చేయదు. ఏదన్నా ఉంటే ముఖం ముందరే కోఆర్డినేషన్ కమిటీ మాట్లాడతాను. ప్రజాస్వామిక పార్టీ, ముఖ్యమంత్రి నేను అందరం ఉన్నప్పుడు బాటంగా మాట్లాడుకుంటాం. ప్రజల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ని విశ్లేషించుకుంటాం. ఎక్కడ నష్టం జరుగుతుందో ముఖ్యమంత్రి గారు ఫలానా చోట నష్టం అవుతుంది, మనం సరిదిద్దాలని సరిదిద్దుకుంటాం.